మూవింగ్ ఫార్వర్డ్, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో సురభి రాజవంశీకుల భూముల వివాదం మరోసారి రాజకీయంగా చర్చ రేపుతోంది. అయితే సురభి రాజవంశీకులకు వేల ఎకరాల భూములుండగా స్వాతంత్ర్యం తర్వాత రాజవంశానికి చెందిన సుమారు 1675 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. అయితే రాజకుటుంబంలోని తర్వాతి తరాల వారు ఈ భూముల విషయంలో న్యాయపరంగా పోరాడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2018లో రెవెన్యూ అధికారులు రాజవంశానికి అప్పగించే దిశగా అడుగులు వేశారు. దీనికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన కామెంట్స్ పొలిటికల్ గా మళ్లీ హీట్ పెంచాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రాజవంశీయుల భూములను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తాను జోక్యం చేసుకుని 1675 ఎకరాల భూమిని భూ పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వానికి అప్పగించేలా చేశారన్నారు. త్వరలోనే ఈ భూములను భూభారతి చట్ట ప్రకారం ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేస్తామని ప్రకటించారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. మళ్లీ ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత అప్పుడు రాజగారి దగ్గరికి వెళ్ళి ఇది ఈ విధంగా భూమి తెలిసింది, రెవెన్యూ దానిలో మేము మేనేజ్ చేసుకుంటాం, మాకు ఈ భూమి అమ్మండి అని, ఆ భూమి మాకు ఇవ్వండి అని ఏదో తక్కువ ధరకు మాట్లాడుకొని అది ఆర్డీఓ దగ్గర ఒక పిటిషన్ పైది. ఆర్డీఓ ఈ భూమి రాజగారిదే, ధరణిలో అమలు చేయమని ప్రొసీడింగ్స్ అంటే జడ్జిమెంట్ తీర్పిచ్చిండు. ఆర్డీఓ గులాబ్ రాజగారు పెట్టి దరఖాస్తు పైన ఆర్డీఓ తీర్పిచ్చిండు 30 రోజులనే. ఇక అందరూ తల చేతివాటం తీసుకొని దీన్ని ఆర్డర్ ఇస్తే నేను అప్పుడున్నటువంటి కలెక్టర్లకు వాళ్ళు వెంటబడి అప్పుడున్న ఆర్డీఓను నేను సస్పెండ్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ దాన్ని వాపసు తెప్పించుకొని ఆ జాయింట్ కలెక్టర్ సంతకం క్యాన్సిల్ చేసుకున్నాం. 16 ఏప్రిల్ అంటే ఈ నెల మన అంటే 16 కంటే 14 రోజుల కింద 10 రోజుల కిందనే కలెక్టర్తో వెంటబడి వివరణ చేసి ఇది 16th ఏప్రిల్ రోజు కలెక్టరు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజగారి ల్యాండ్ కాదు, ఇది ప్రభుత్వ భూమి, దీనిని ధరణిలో ప్రభుత్వ భూమి నమోదు చేయమని ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా ప్రైవేటు పరం కాకుండా వెంటబడి, సో దాన్ని కూడా ప్లాట్లు ఇస్తే ఆనాడు దాన్ని కూడా వెంటబడి ఆ రాళ్ళు మొత్తం పీకేయించి వెంటబడి ఆర్డర్లు ఇప్పించి దాన్ని స్టేడియం కట్టించి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఈ రాజవంశికుల భూముల విషయంలో హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ జూపల్లిగా కనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? అసలు ఈ భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రస్తుతానికి ఈ భూములకు సంబంధించి అయితే ఇటీవలే అంటే ఏప్రిల్ 14న జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇదంతా కూడా 1675 ఎకరాల భూమి అనేది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది అన్నటువంటి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దా మేరకే త్వరలోనే ఈ భూములన్నింటినీ కూడా భూభారతి చట్టంలోకి ప్రభుత్వ భూమిగా ఎక్కించబోతున్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చెప్పారు. అయితే స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి భూ పరిమితి చట్టం ప్రకారం ఎవరికి కూడా 56 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు అన్నటువంటి భారత ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో నాటి కొల్లాపూర్ సురభి వంశ రాజులకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఆ తదుపరి వారసులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ భూములు తమకే చెందుతాయన్నటువంటి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల అనంతరం ఇటీవలే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ముఖ్యంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ జేసీ నేతృత్వంలో అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదానికి తెరలేపినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను మానుకోవాలి, లేదంటే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసి బయటికి లాగుతామన్నటువంటి కామెంట్స్ కూడా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ భూములకు సంబంధించి 1675 ఎకరాలకు సంబంధించి తాము కూడా ప్రభుత్వానికి అప్పచెప్పేందుకు ప్రయత్నం చేశాం, ఒకరి పేరు మీద ఇన్ని ఎకరాల భూములు ఉండకూడదు అని చెప్పేసి నాటి అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కలెక్టర్ వెలువరించినటువంటి ఉత్తర్వులు కూడా తాము చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పేసి ఇటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే ఆ రోజుల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు
అటు ఆర్డీఓ కావచ్చు జేసీని మేనేజ్ చేసి ఆ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు పట్టాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం కూడా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ 1675 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతాయా లేదా తదుపరి రాజులకు సంబంధించినటువంటి వంశీయులు కూడా ఇప్పటికీ వారు పోరాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత భూమి ఇప్పటికే ఆక్రమణ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు దాదాపుగా 150 నుంచి 200 ఎకరాల భూమిలో వ్యవసాయం కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నిటి మీద ఏ రకంగా ముందుకు వెళ్తారు, తదుపరి ఈ వివాదం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశానికి సంబంధించి అయితే చూడాల్సి ఉంటుంది. శివకుమార్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, కల్తీ నెయ్యి వ్యవహారంపై మరోసారి రగడ రాజుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చుట్టూ వివాదం అల్లుకుంది. ఏకసభ్య కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భూమన ఆరోపించారు. చంద్రబాబు ఎలా చెబితే అలా ఆ కమిషన్ చేస్తోందని ఆరోపించారు. టీటీడీలో నెయ్యి కల్తీకి నాటి ధర్మకర్తలే కారణమంటున్నారు బీజేపీ నేత భానుప్రకాష్. ఏకసభ్య కమిషన్ నివేదికలో అదే ఉందన్నారు భానుప్రకాష్. నాటి పాలక మండలి చైర్మన్ ఈవోలే నెయ్యి కల్తీకి బాధ్యులు అన్నారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు భానుప్రకాష్. కల్తీ నెయ్యి వ్యవహారానికి ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదు, కొనసాగుతూనే ఉంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ పై భూమన రియాక్ట్ అయ్యారా? అంటే వైసీపీ ఇప్పటికే రియాక్ట్ అయింది. ఒకవైపు కూటమికి సంబంధించిన నేతలు కూడా ఏకసభ్య కమిషన్లో దోషులుగా తేలింది వైసీపీ నేతలే అని ఒకవైపు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరోసారి రాజకీయ రగడకు కల్తీ నెయ్యి వ్యవహారము కారణమైందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్షన్లో ఏర్పడినటువంటి సిట్ 36 మంది నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టు ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతమైన ట్రయల్ నడుస్తున్న సమయంలో ఏకసభ్య కమిషన్ 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి నివేదిక, ఈ నివేదికను ప్రభుత్వం ఇప్పటికీ వరకు బయటపెట్టకపోయినా దోషులుగా వైసీపీకి సంబంధించిన వారి పాత్ర ఉంది. ప్రత్యేకించి అప్పుడు పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, బోర్డు సభ్యులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్చేజ్ కమిటీలో ఉన్నారు. నెయ్యి కొనుగోలులో వాళ్ళ పాత్ర కీలకము. పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఏకసభ్య కమిషన్ కొన్ని రికమెండేషన్స్ కూడా చూసింది. పూర్తిగా ఏదైతే ముడిసరుకుల కొనుగోలు విషయంలో కూడా సరైనటువంటి పారదర్శకత లేని నేపథ్యంలోనే ఇలాంటి తప్పిదాలు జరిగాయి. కాబట్టి గతంలో పాలక మండలి సభ్యులుగా ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులుగా ఏకసభ్య సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే పర్చేజ్ కమిటీలో ఉండి వాళ్ళ డైరెక్షన్లోనే కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. ఆ నెయ్యితోనే లడ్డూలు తయారీ జరిగింది అనేది ప్రధానమైన అభియోగం ప్రస్తుతం అయితే ఏకసభ్య కమిషన్ చేస్తుంది. ఏదైతే సిట్ టచ్ అయిన అంశాలనే ఏకసభ్య కమిషన్ టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏకసభ్య కమిషను ఎవరైతే కొద్దిమంది పేర్లు చెప్తున్నారో పాలక మండలి సభ్యులుగా అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అప్పుడు పనిచేసినటువంటి ఈవోలు అనిల్ కుమార్ సింఘాల్, మరోవైపు ధర్మారెడ్డి, అంటే వీళ్ళ పేర్లు ప్రస్తావించినప్పుడు వైసీపీ డిమాండ్ చేస్తున్నది లేదంటే వాదిస్తున్నది, తమ బాధన బలంగా వినిపిస్తుంది ఒకటే, ఏకసభ్య కమిషన్ తమ పేర్లు ప్రస్తావించినప్పుడు మమ్మల్ని కనీసం విచారణ కూడా పిలవకుండానే ఏ విధంగా చేస్తుంది, తమపై కేవలం దుష్ప్రచారం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశము, ఇది ఏకపక్ష కమిషన్ తప్ప ఏకసభ్య కమిషన్ కానే కాదు అని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి రాజకీయ రగడైతే ప్రారంభమైంది. మరి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరో కేసులు నమోదు చేసి ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటారో వాళ్ళపైన ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ వ్యవహారం మరింత ముందుకెళ్లే అవకాశం అయితే లేదు. అయితే ఏకసభ్య కమిషన్ మాత్రము చాలా క్లియర్గా జరిగిన పొరపాట్లను ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. కొనుగోలు వ్యవహారంలో జరిగిన లోపాలు, టెండర్ల ప్రక్రియలో లొసుగులు, అన్ని విషయాలు ఎత్తి చూపుతూనే గతంలో పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎత్తి చూపిందన్న విషయం స్పష్టమవుతున్న పరిస్థితుల్లో మరి చూడాలి. ఇప్పటికే సిట్ విచారణకు సంబంధించినటువంటి ట్రయల్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎవరిని దోషులుగా చేరుస్తారు, లేదంటే ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తూ విచారణ పేరుతో మరో రకమైనటువంటి కేసులు నమోదు చేసి ఎవరైతే ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ ఏమైనా చేస్తారా? మరి ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు దమ్ముంటే తమను అరెస్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ను సవాల్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ఈ వ్యవహారంపై ముందుకెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు. ఇక దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట నల్గొండ జిల్లాలో పలువురిని మోసం చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీ9 కథనాలతో అలర్ట్ అయిన ప్రధాన నిందితుడు పులి రవి బాధితులకు ఫోన్ చేసి కాళ్ల బేరానికొచ్చాడు.
డబ్బులు తిరిగి చెల్లించేస్తాను అంటూ బాధితుల్ని వేడుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని, ఈ నెల 20న కానీ వచ్చే నెల 1కి కానీ డబ్బులు చెల్లించేస్తారని చెప్పుకొచ్చాడు. బాధితులతో మాట్లాడిన ప్రధాన నిందితుడు పులి రవి ఆడియో టీవీ9 చేతికి చిక్కింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసిన రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టైం మాకు అవసరం లేదన్నా, ఇవ్వాలి. మీరు ఒప్పుకుంటారా చెప్పండి? 1,60,000 నేను కట్టిన. అందరం వచ్చినాం. ఇప్పుడు సార్ ఇస్తే మేము వాళ్ళ కమిషన్ తీసుకున్నా ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారు. మా డబ్బులు అందరి సార్ ఇచ్చినప్పుడు మిగతా డబ్బులు మేము ఎంత బ్యాలెన్స్ వస్తుందో అంత ఇచ్చేస్తాం. మేము ఎంత టైం పెడతారన్నా మీరు? నేనేమంటున్నా, ఇప్పుడు నేను అనేది కూడా అంతే కదా మరి లెక్క. సార్ ఇస్తే అదే రోజు మేము మిగతా పేమెంట్ ఏమైనా వస్తే తప్పకుండా మేము చేస్తా అంటున్నా. రాజశేఖర్ అన్న, మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను మీకు 1,60,000 ఇచ్చిన, నా డబ్బులు మీరు నాకు ఇచ్చేయండి, అందరు ఇచ్చేయండి. సారు వాట్సాప్ పెడతారు కదా, 7 మధ్య మాత్రం నేను 15 తారీఖు చెప్పిన. ఇంకో అంటే ఎక్కువ ఇద్దరు ఏదో చెప్తా, మళ్ళీ ఇంకో 5 రోజులు మాత్రం అలా వేరే టైం చెప్తా. చేయండి సార్ వాళ్ళకి 10 తారీఖు వరకు క్లియర్ చేస్తాడు. మీకు ఏమైనా తప్పు పడితే మేము కూడా అడ్జస్ట్ చేసి క్లియర్ చేస్తాం. 10 తారీఖు అంటే 2 తారీఖు 3 తారీఖు మాకు ఇప్పుడు మాకు ఎన్నోళ్ళు మొత్తం ఒకటే రోజు క్లియర్ చేయాలి. ఒక రోజు ఒకరు అయితే ఉద్యోగం ఉంటుంది. అదే కదా 10 తారీఖు 15 తారీఖు పెట్టున్నారు. అదే కదా మైక్రో ఫైనాన్స్ స్కామ్లతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీ లెక్కింపు పనుల పేరిట పులి రవి అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో పలువురిని మోసం చేయడం కలకలం రేపింది. సాధారణంగా ఆలయాల్లో హుండీ లెక్కింపును భక్తులు ఒక సేవగా భావిస్తారు. కానీ పులి రవి అనే వ్యక్తి ఒక ఆదాయం వచ్చే ఉద్యోగంగా నమ్మించి ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసి ప్రముఖ ఆలయాలకు తీసుకువెళ్లి పనులు చేయించి నమ్మించాడు. ఇక కొన్నాళ్ల తరువాత హుండీ లెక్కింపు పనుల డబ్బులు చెల్లించకపోవడం, బాధితులు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లుగా భావించారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ప్రధాన నిందితుడు పులి రవి దేవాదాయ శాఖలో ఉద్యోగాల వ్యవహారం వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించి టీవీ9 కథనాలతో నిందితుడు అలర్ట్ అయి డబ్బులు చెల్లిస్తామంటూ బాధితులకు ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, బాధితులు ఏం చెప్తున్నారు? అసలు ఈ పులి రవి అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? ఎలా వాళ్ళని నమ్మించాడు? అన్ని లక్షల రూపాయలు ఎలా వసూలు చేశాడు? ప్రస్తుతం అతని ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ మోసానికి మించినటువంటి భారీ మోసం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఎండోమెంట్లో హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరుతోటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున టోక్రా వేసింది. దీంతో కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి సంస్థ అంటే బోర్డు తిప్పేయడంతో ఒక్కసారిగా బాధితులైతే లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్కు చెందినటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఒక సేవా సమితి పేరుతోటి పెద్ద రిజిస్ట్రేషన్ చేశాడు. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు చెందినటువంటి నిరుద్యోగుల్ని టార్గెట్గా చేసుకుని ఒక సమితిని ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా చేర్పించిన తర్వాత ఒక్కొక్కరి నుండి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత వసూలు చేసిన తర్వాత వీరందరినీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉండి లెక్కింపులో పని చేయించడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత ఉండి లెక్కింపు పనులు చేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక యాప్ని తయారు చేశాడు. మీకు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పు వారందరికీ కూడా ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు. ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చి గత 6 నెలలు కూడా ఈ తంతు అయితే కొనసాగుతుంది. ప్రతి నెల 4 టెంపుల్స్లో ఈ డ్యూటీ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నెలకు 27,000 రూపాయల వేతనం కూడా ఉంటుందని చెప్పి ఆమె నిరుద్యోగుల్ని మోసం చేసి దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయల మేర పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి కూడా వసూలు చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూస్తుంది. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘటనపై పోలీసులు అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా టీవీ9 ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేసింది. దీంతో ఎవరైతే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి రవి అయితే గోవాలో ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా బాధితులందరికీ ప్రత్యేకంగా కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే టీవీ9 బాధితుల పక్షాన ఉంటూ ప్రత్యేకంగా కథనాలను ప్రసారం చేసింది. దీనికి భయపడినటువంటి నిందితుడు రవి అయితే ఇప్పటికే ఏదైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా స్వయంగా తానే ఫోన్ చేసి మీ డబ్బులు మీకు చెల్లిస్తాను, మీరు పోలీసులను ఆశ్రయించవద్దు, మీకు
మీరు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఈ నెల 15వ తేదీ వరకు చెల్లిస్తారని చెప్పి కూడా కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ పెద్ద ఎత్తున ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరుతోటి పెద్ద ఎత్తున మోసం జరిగిందో అంతకు మించి కూడా ఇదైతే మోసం జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ప్రధాన నిందితుడు రవితో పాటు అతని ఏజెంట్లు ఎక్కడైతే ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఇలాంటి నిరుద్యోగులు చాలామంది కూడా బాధితులుగా ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీంతో ఇది ఈ రాకెట్ గుట్టు తేల్చే పనులు అయితే పోలీసులు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. TV9 కథనాలకు ప్రత్యేకంగా ప్రధాన నిందితుడైతే స్పందించి బాధితుల కాలబేరానికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవన్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సర్వే సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గెలిచే పార్టీలు వాటి సీట్ల సంఖ్యపై పందాలు జోరందుకున్నాయి. అందరి చూపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే. దీంతో ఆ 2 రాష్ట్రాల్లో రిజల్ట్స్ పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పందాలపై పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ గాళ్లు రూటు మార్చారు. IPL తరహాలో ప్రత్యేక యాప్ల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ యాప్ ద్వారానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పోటీ ఏదైనా ఎక్కడైనా బెట్టింగ్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఫలానా రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, సదరు నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. 100కు 1000, 1000కి 1,00,000 అంటూ బెట్టింగ్ బంగారాజులు పందాలు వేస్తున్నారు. పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పందాలు వేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు, అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ప్రతి గల్లీలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోంది మా ప్రతినిధి గోపి వివరిస్తారు. సార్, రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యావత్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ ఫలితాల కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పి వారో పక్కన ధీమాగా ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తగ్గితే ఏం చేయాలి అన్న వ్యూహరచనలతో వాళ్ళు బిజీగా ఉంటే, ఇటు ముఖ్యంగా సామాన్య ప్రజానికం ఈ ఎలక్షన్స్కి సంబంధించి బెట్టింగ్స్ పైన దృష్టి సారించారు. పాలీ మార్కెట్, సట్టా బజార్ సహా ఆన్లైన్ అప్లికేషన్స్లో ఈ బెట్టింగ్కి సంబంధించి సుమారు 500 కోట్ల వరకు కూడా ఆన్లైన్లో ఇటు భారతదేశంలో అలో లేని అప్లికేషన్స్ కూడా ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా, క్రిప్టో కరెన్సీ ద్వారా, అలాగే ముఖ్యంగా విదేశీ మారకాల ద్వారా కూడా ఈ బెట్టింగ్స్కి పాల్పడుతూ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే ఎక్కువగా ఈ బెట్టింగ్ అనేది జరుగుతోంది. ప్రధానంగా తమిళనాడులో DMK మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి 80% ముఖ్యంగా బెట్టింగ్ చేస్తున్నారు. అలాగే బీజేపీ వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వస్తుందని చెప్పి అక్కడ ముఖ్యంగా 51% బీజేపీ పైన, అలాగే 49% ఇటు TMC అధికారంలోకి వస్తుందని చెప్పి బెట్టింగ్ కాస్తున్నారు. ఇటు 100ల నుంచి కోట్ల వరకు కూడా ఈ బెట్టింగ్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఆన్లైన్లో. సో వీటికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్స్ కానీ మిగతా ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న అంశాలకు సంబంధించి ఇటు పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించడం జరిగింది. బెట్టింగ్ వ్యవహారాల వల్ల ముఖ్యంగా అనేక కుటుంబాలు నష్టపోతాయి కాబట్టి సో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇటు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ కేవలం రాజకీయ పార్టీల ప్రభుత్వాల ఏర్పాటు గురించి ఓ పక్క చర్చలు, అలాగే మెజారిటీ తగ్గితే ఏం చేయాలన్న అంశాలకు సంబంధించి దృష్టి సారిస్తుంటే బెట్టింగ్ వ్యవహారం మరో పక్క జోరుగా సాగుతుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 5 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడవుతాయి. సో మొదట పోస్టల్ బ్యాలెట్, అలాగే ఇటు లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. సో ఫస్ట్ 3 అవర్స్లోనే ఒక మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ట్రెండ్స్ అనేవి స్పష్టమవుతాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరి ముఖ్యంగా అంచనాలను కూడా ముఖ్యంగా తలకిందులు చేస్తూ బీజేపీ అలాగే TBK పార్టీ ప్రధానంగా తమిళనాడులో ఎటువంటి ఫలితాలు సాధిస్తుంది, బీజేపీ బెంగాల్లో ఎటువంటి ఫలితాలు సాధిస్తుందన్న ఉత్కంఠకు తెరలేపాయి. కాబట్టి సో ప్రస్తుతం ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు 3 అంచెల భద్రతతో పాటుగా కేవలం QR కోడ్ ID కార్డు ఎవరికైతే ఇష్యూ చేస్తారో వారికి మాత్రమే అలో ఉంటుంది కౌంటింగ్ సెంటర్లోకి. అలాగే పోలీసులు అబ్జర్వర్లుగా బయట మాత్రమే ఉంటారు, వాళ్ళకి పోలింగ్ కౌంటింగ్ స్టేషన్లకు అనుమతి లేదు. అలాగే అబ్జర్వర్లు, ప్రత్యేక అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు ఈ విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయడం జరిగింది. సో ఓ పక్క ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన హీట్ కొనసాగుతుంటే మరోపక్క బెట్టింగ్కి సంబంధించి జోరుగా ముఖ్యంగా ఆన్లైన్లో అనేక ప్లాట్ఫామ్స్లో పాలీ మార్కెట్ కానీ లేక ఇటు సట్టా బజార్ ఇతర ఆన్లైన్ అప్లికేషన్స్లో కూడా ఈ బెట్టింగ్ జోరందుకుంటున్న పరిస్థితి నెలకొంది. రైట్ గోపి.